అనుపమ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'పరద'. అయితే అనుపమ గారు ఈ 'పరద' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'టిల్లు 2'. అయితే ఈ 'టిల్లు 2' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే ఈ 'టిల్లు 2' మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనుపమ గారు ఈ 'టిల్లు 2' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'పరద' మూవీతో మన ముందుకు వస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ 'పరద' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'పరద' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'పరద' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది విజయ్ డొంకల. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రవీణ్ కందిరుగుల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనుపమ గారు ఇంతకు ముందు ఒక్క లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించలేదు. అయితే ఫస్ట్ టైం ఈ 'పరద' మూవీతో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ 'పరద' మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'పరద' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనుపమ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'పరద' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'పరద' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అనుపమ గారు. చూడాలి 'పరద' మూవీ రిలీజ్ తర్వాత అనుపమ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'పరద' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'పరద' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'పరద' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'పరద' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'పరద' మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం 'పరద' మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'పరద' మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'పరద' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'పరద' మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'పరద' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.